కురుబలు టీడీపీకి అండగా నిలబడటం గర్వంగా ఉందన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. బాలకృష్ణను 3 సార్లు అసెంబ్లీకి పంపిన ఘనత వారిదేనని తెలిపారు. భక్త కనకదాస జయంతి పురస్కరించుకొని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆయన కాంస్య విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. కనకదాస జీవితం రాష్ట్ర ప్రజలకు స్ఫూర్తిదాయకమని లోకేష్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజల చైతన్యానికి సామాజిక కార్యకర్త, తత్వవేత్తగా తెలుగు నేలకు ఎంతో కృషి చేశారని మంత్రి కొనియాడారు. ఏపీ ప్రజల కోసం చేయాల్సిన అన్ని పనులు ఒక్కొక్కటిగా చేస్తూ వస్తున్నామని పేర్కొన్నారు నారా లోకేష్. ఈరోజు పెద్ద ఎత్తున కనకదాస్ గారి విగ్రహం కూడా మన ఆవిష్కరణ చేసుకుంటాం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, 3 కార్యక్రమాలు ఈరోజు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. కనకదాస్ గారు ఆయన రాసిన గొప్ప పాటలతో ఏకంగా కృష్ణుని కూడా తన వైపుని తిప్పుకున్నారు. ప్రజల్లో ఏకంగా దైవ భక్తిని పెంచారు మన కనకదాసు గారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఏకంగా ఆయన జీవితాన్నే ప్రజల కోసం అంకితం చేస్తాం జరిగింది. చిన్న వయసులో అద్భుతంగా చదివి సైన్యంలో చేరి ఏకంగా యుద్ధాల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. దాని తర్వాత భక్తికి ప్రజలకి ఆయన అహర్నిశలు సేవ చేస్తాం జరిగింది. ఒకరోజు కనకదాస్ గారి గురువు నీకు మోక్షం పొందాలా లేదా అని అడిగినప్పుడు ఆయన ఒక్క మాటే చెప్పారు, ఏ రోజైతే మనకి అహంకారం తగ్గుతుందో ఆ రోజే మనకి మోక్షం దొరుకుతుందని చెప్పిన గొప్ప వ్యక్తి కనకదాస్ గారు. కనకదాస్ గారి జీవితం మనందరికి ఒక స్ఫూర్తి. ఆయన చూపించిన మార్గం సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది. ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి మా కుటుంబం చాలా రుణపడి ఉంటుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని 3 సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది అనంతపురం జిల్లా. నా మామ నందమూరి హరికృష్ణ గారిని ఒక్కసారి గెలిపించి శాసనసభకు పంపించిన పుణ్యభూమి అనంతపురం జిల్లా. ఇంకొక మామ కూతురిచ్చిన మామ నా ఒక్కడికే ముద్దుల మామయ్య, మీ అందరి బాలయ్య అని కూడా 3 సార్లు హ్యాట్రిక్ గా గెలిపించి శాసనసభకి పంపించిన గొప్ప నేల అనంతపురం నేల. ఈ నేలకి మేము ఎంత చేసినా తక్కువే. మా